అందరికీ నమస్కారం. శ్రీ విజయవరాహ ట్రేడర్స్ యూట్యూబ్ ఛానల్ వారి యొక్క అద్భుతమైనటువంటి విషయాలు మీరు తెలుసుకుంటున్నారు. అందులో భాగంగానే ఈరోజు మనకు కరంగలి అనేటువంటి ఒక వుడ్తో చేసినటువంటి దైవికమైన వస్తువుని గురించి మీకు తెలియజేస్తున్నాము. ఏంటంటే కరంగలి అంటే మనకు తెలియనిదేం కాదు, తెలియని వాళ్ళు ఎవరు ఉంటారో కూడా ఇప్పుడు తెలుసుకోండి. ఈరోజు భారతదేశంలో అగ్రస్థానంలో ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి దైవికమైనటువంటి ఒక వస్తువు, అది ఒక చెట్టు. ఆ చెట్టు యొక్క కొయ్యతో చేసినటువంటి వస్తువులే అతి పవిత్రమైనటువంటివి. వాటినే ఈరోజు భారతదేశంలో ఉపయోగిస్తున్నారు ఎంతోమంది. దాంట్లో మీకు కరంగలి చెక్కతో చేసినటువంటి ఒక మాల, ఒక దండ, మనకు స్ఫటిక పూసల్లాగా నల్లగా ఉంటాయి. అవి స్ఫటిక పూసలు తెల్లగా ఉంటాయి. ఈ కరంగలి మాలను ధరించడం ద్వారా మనకు వ్యతిరేకమైనటువంటి ఎటువంటి శక్తి మీ దరిదాపుల్లో ఉండదు. ఈ కరంగలి అనేటువంటి ఈ చెక్క పీసును అలా పెట్టి దాన్ని చెక్ చేస్తే, అంటే నెగటివ్ పాజిటివ్ ఎనర్జీ ఉందా లేదనేసి సైంటిఫిక్గా చెక్ చేస్తే 6 మీటర్స్ వరకు మీకు వ్యతిరేకమైనటువంటి శక్తి అనేది లేదు, అంటే పాజిటివ్ ఎనర్జీనే ఉందన్నమాట. ఇందులో మీకు 108 పూసలతో చేసినటువంటి ఒక మాలను మీకు ఈ విజయవరాహ ట్రేడర్స్ వారు అందిస్తున్నారు. మీరు తీసుకోవచ్చు. శత్రు బాధలు, కోర్టు కేసులు, యాక్సిడెంట్లు, అలాగే వ్యతిరేకమైన గ్రహాలు రాహుకేతు, మాంది, కుజ, రవి లాంటి, శని లాంటి తీవ్ర గ్రహాల యొక్క వ్యతిరేక ఫలితాల నుంచి విముక్తి చేసేది, మీకు అత్యద్భుతమైన శుభ ఫలితాలను ఇచ్చేటువంటిది ఈ యొక్క కరంగలి మాల. ఈ మాల ఎన్నో వ్యతిరేకతలను, ఎన్నంటే మనం ఆశించిన దానికన్నా ఎక్కువగానే మనకు శుభ ఫలితాలు ఇస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది ఈ మాలతో. మనకు దీంట్లో బ్రాస్లెట్ కూడా వస్తూ ఉంది, చేతికి వేసుకోవచ్చు. ఈ కరంగలి మాల మీకు విజయవరాహ ట్రేడర్స్ వారి ద్వారా మీకు ఫ్రీ షిప్పింగ్. మాల మీకు 400 రూపీస్, బ్రాస్లెట్ 200 రూపీస్, మీకు 400 రూపాయలు. ఆ పైగా మీకు సౌత్ ఇండియాకు ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది. బ్రాస్లెట్కి అయితే అడిషనల్గా మీకు కొరియర్ ఛార్జెస్ ఉంటాయి. వెంటనే తెప్పించుకోండి. మీరు మీ ఫ్రెండ్స్ కూడా దీన్ని గిఫ్ట్గా ఇవ్వచ్చు. ఒక పాజిటివ్ ఎనర్జీని మీరు గిఫ్ట్ ఇస్తే మీకు పాజిటివ్ యాడ్ అవుతుంది. కాబట్టి ఈ బ్రాస్లెట్, ఈ మాలను తీసుకొని వ్యతిరేక ఫలితాన్ని పూర్తిగా మీరు నివర్తించుకోవచ్చు, ప్రశాంతతను పొందొచ్చు అన్నమాట. అదేవిధంగా దీంట్లో సెంగరుంగలి అంటే ఎరుపు రంగులో ఉండేటువంటి కరంగలి. ఇది నలుపు రంగులో ఉన్నది ఇప్పుడు మాట్లాడుకున్నాము, ఎరుపు రంగులో ఉంటుంది. ఈ ఎరుపు రంగులో ఉన్నటువంటి ఈ కరంగలి కూడా సేమ్ ఇదే ఫలితాలు ఇస్తుంది. శత్రు బాధల నుంచి, అదేవిధంగా సర్ప దోషాల నుంచి, తీవ్ర గ్రహాల యొక్క వ్యతిరేకతల నుంచి, తర్వాత ఈ బ్లాక్ మ్యాజిక్, చేతబడి, చిల్లంగి, బాణామతి లాంటి చీకటి విద్యల వ్యతిరేక ప్రభావాన్ని తొలగించేదానికి అన్నిటికీ ఈ 2 మాలలో బాగా పనిచేస్తాయి. ఈ సెంగరంగలి అనే దాంట్లో ఇంకొంచెం వేగవంతమైన ఫలితాలు ఉంటాయన్నమాట. అంటే ఇందులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క శక్తి అధికంగా ఉంటుంది. ముఖ్యంగా మనకు కృత్తిక, ఆరుద్ర, విశాఖ, మరి వృశ్చిక రాశి, మేషరాశి, ఇట్లా అగ్నితత్వ రాశుల వాళ్ళు, మరి మూలా నక్షత్రము, ఇటువంటి వేగవంతమైన నక్షత్రాలు ఉంటాయి. ఇటువంటి నక్షత్రాలకు సంబంధించి వ్యతిరేక ఫలితాలు ఏమైనా అందుకుంటా ఉంటే వాటి నుంచి కూడా మీకు వాటిని అనుకూలంగా మార్చగలిగిన శక్తి ఉంటుందన్నమాట. ఇది అంటే సుబ్రహ్మణ్యేశ్వర శక్తి ఎక్కువ ఇందులో ఉంటుందన్నమాట. దుర్గాదేవి, కాళికాదేవి, చండి ఇలాంటి దేవతల యొక్క శక్తి అధికంగా ఉంటుందన్నమాట. కాబట్టి మీకు 100కు 100% చాలా శ్రేయస్కరమైనటువంటిది ఈ సెంగరంగలి మాల. ఈ సెంగరంగలి మాల మీకు 600 రూపాయలు అవుతుంది. దీంట్లోనే బ్రాస్లెట్ వస్తుంది, అది మీకు 300 రూపాయలు అవుతుంది. ఈ కరంగలి మాల కానీ, సెంగరంగలి మాల కానీ, కరంగలి బ్రాస్లెట్ కానీ, సెంగరంగలి బ్రాస్లెట్ కానీ మీరు వేసుకోవచ్చు. మరి ఈ సెంగరంగలి లక్ అనేది కూడా ఫాస్ట్గా తీసుకొని వస్తుంది అనమాట కరంగలి కన్నా. కరంగలి వ్యతిరేకమైన ఎనర్జీని నివర్తిస్తే ఇది అదృష్టాన్ని కూడా ఇంకా వేగంగా తీసుకురాగలుగుతుంది. మీరు వేటినైనా పొందవచ్చు. ఎటువంటి దీంట్లో దుష్ఫలితాలైన ఏమీ ఉండవు. మీరు ముఖ్యంగా ఎవరికన్నా బాధలో ఉన్న వాళ్ళకైతే మీరు ఇవ్వగలిగితే మీరు దీన్ని ఇవ్వచ్చు. అంటే మనం డబ్బులుగా ఇస్తే ఎవరికి ఎంత ఇవ్వలేం. అదే ఆ సమస్య నుంచి విముక్తి చేసేటువంటి ఒక వెపన్ లాంటి ఈ సెంగరంగలి, కరంగలి బ్రాస్లెట్లు కానీ, దండలు కానీ మనం ఇవ్వడం ద్వారా చాలా మంచి జరుగుతుంది. ఎప్పుడు కూడా ఒక దండ అంటే అది ఇలా కూర్చోబడి ఒక చోట అతుక్కోబడుతుంది. దానికి మనకు దేవుడికి ఒక పూలమాల సమర్పిస్తాం. దేవుడికి పూలమాల సమర్పిస్తే ఏమవుతుంది, మనకు మంచి జరుగుతుంది. మీరు ఇచ్చి చూడండి, పూలమాల కొంతమంది సాధారణమైన వ్యక్తులు
ప్రతి సోమవారం శివలింగానికి నేను పుష్పాల మాల సమర్పిస్తూ ఉంటారు. వాళ్ళు డెవలప్ అవుతూ ఉంటారు. అమ్మవారికి పూలమాల సమర్పిస్తారు. దేవుడి దగ్గరికి వెళ్తుంటే పువ్వులు ఎత్తుకొని వెళ్తాను. అదేవిధంగా గొప్ప వాళ్ళని సత్కరించేటప్పుడు పూలమాలతోనే సత్కరిస్తాం. అంటే విజయానికి, సక్సెస్కి ఈ దగ్గరి సూత్రం ఏంటంటే ఒక మాల. అంటే ఇప్పుడు మనము ఈ శంగరంగలి మాల కానీ కరంగలి మాల కానీ మనం వేసుకోవడం వల్ల మనకు విజయం తథ్యం. ఇందులో ఎటువంటి రహస్యమేం లేదు. అంటే అసత్యం అంటూ లేదంటున్నాను. కాబట్టి మీరు నిశ్చయంగా ఒక మాలను ఎప్పుడు ధరించడం వల్ల, పవిత్రమైనటువంటి మాలను ధరించడం వల్ల మీకున్నటువంటి అన్ని రకాల వ్యతిరేకతలు ఒక్కొక్కటి బయలుదేరుతాయి. ఎప్పుడైతే మనకంటూ ఒక రక్షణ అంటూ ఉండదో మనలోకి అన్ని వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు మనకు ప్రవేశిస్తూ ఉంటాయి. అందుకే సాధువులు గొప్ప గొప్ప వాళ్ళంతా ఏదో ఒక మాల మెడలో వేసుకుని ఉంటారు. ఇలా ఈ కేతువుకి ఇది చిహ్నం అన్నమాట. ఎప్పుడైతే కేతుగ్రహ అనుగ్రహం కావాలనో వాళ్ళు ఒక మాలను ధరించవచ్చు. అదేదో వేసుకునేదేదో పవిత్రమైన మాలను ధరించడం వల్ల ఆ గ్రహం యొక్క అనుకూలతను మనం తీసుకోవచ్చు. కాబట్టి రాహుకేతువులు మరి దుష్టగ్రహాల ప్రభావాలు ఎక్కువగా ఉండడం అన్నటువంటి వాళ్ళు రకరకాల నష్టపోవడము, రకరకాల వ్యాపారాల్లో తీవ్రంగా నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. ఈరోజు ఈ కరంగలి మాల కానీ శంగరంగలి మాల కానీ పెద్ద పెద్ద సెలబ్రిటీస్, వందల వేల కోట్లకు అధిపతులు ఈరోజు వేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో కూడా ఎంతో హల్చల్ చేస్తూ ఉంది. వాళ్ళందరూ యొక్క స్టేట్మెంట్లు కూడా చూడొచ్చు. వాళ్ళు మనలాగా సర్వసాధారణ స్థాయి నుంచే వందల వేల కోట్లకు వెళ్ళారు. ఇది తథ్యం. కాబట్టి ఈ వీడియో వింటున్న వాళ్ళు, చూస్తున్న వాళ్ళు ఆలస్యం చేయకుండా ఈ కరంగలి శంగరంగలి మీకు ఏది కావాలంటే అది విజయవాడ ట్రేడర్స్ అనేటువంటి ఈ యూట్యూబ్ ఛానల్ చూసిన వాళ్ళందరూ కూడా తెప్పించుకుని ఉపయోగించి సత్ఫలితాలు పొందవలసిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారం. శుభం.